ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. Deuteronomy chapter number 23 verse number 5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. Wow. When they formed like Israel, యాకోబుగా ఉన్నన్ని రోజులు ఏ యుద్ధము లేదు. ఎప్పుడైతే యాకోబు ఇజ్రాయేలుగా మారాడో, ఇజ్రాయేలు గొప్ప సంతానంగా ఎప్పుడు మారిందో, ఇజ్రాయేల్ ఎప్పుడైతే గొప్పగా దీవించబడిందో, ఇజ్రాయేలే టార్గెట్ అందరికీ. చూడండి, ఎప్పటి నుంచి యుద్ధం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినకుండా దాస్యంలోకి వెళ్ళి ఐగుప్తులో వాళ్ళు నివాసం చేస్తున్నారో, అది మొట్టమొదటి యుద్ధం. రెండవదిగా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వచ్చేసారు. తర్వాత ఇంకొన్ని రోజులు వాళ్ళు బానిసత్వ బతుకులోకి వెళ్ళిపోయారు. తర్వాత మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత ఇంకొక 400 సంవత్సరాలు అసలు దేవుడు వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎవరి గురించి? ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడలేదు. సో ఇజ్రాయెల్ ప్రతిసారి టార్గెట్ అవుతా ఉంది. అండ్ వై ఇజ్రాయెలైట్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ బై ద డెవిల్? ఎందుకు శత్రువు ఇజ్రాయెల్ ప్రజల మీద ఎక్కువగా టార్గెట్ చేస్తుందంటే, వాళ్ళు గొప్పగా దీవించబడ్డారు ప్రపంచంలో. ఆమేన్. బికాజ్ ఇజ్రాయెలైట్స్ ఆర్ క్యారింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని ఇజ్రాయేలు ప్రజలు క్యారీ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశము, ప్రపంచంలో ఏ వంశావళి భయంకరంగా బ్లెస్ అయిందంటే అది అబ్రహాము సంతానం మాత్రమే. దట్స్ వై పీపుల్, nations, villages, towns, cities are targeting Israelites. Why Israelites are very cornered? ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశారు ప్రపంచంలో అంటే, వాళ్ళ మీద ఏ ఆశీర్వాదం ఉంది? అబ్రహాము ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి దేశంగా మారాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎలా మారాడు? దేశముగా మారాడు. దట్స్ ద రియల్ బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం అంటే. ఈరోజు ఒక వ్యక్తి పేరు ఏ ఊరికి, ఏ దేశానికి పెట్టారు? ఇజ్రాయేల్ అనే దేశానికి ఒక వ్యక్తి పేరు పెట్టారు. సో లుక్ ఎట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అంత గొప్పగా ఉంటాయి. నీ ఆశీర్వాదాలు ఒక ఊరికి, ఒక ఇంటికి, ఒక కాలనీకి, ఒక ఏరియాకి పరిమితం అవ్వవు. నీ ఆశీర్వాదాలు దేశానికి చెందింది. ఆమేన్. సింగిల్ పర్సన్. ఇజ్రాయేల్ ఇస్ నాట్ మెనీ పీపుల్. ఇజ్రాయేల్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్. ఆ ఒక్క వ్యక్తిని దేవుడు పెక్కుమందగినట్టు చేశాడు. అతను ఒక గొప్ప సైన్యంగా మారాడు. అతను ఒక గొప్ప దేశంగా మారాడు. ఆమేన్. మన ఆశీర్వాదం కూడా ఈ విధంగా మారును గాక. బైబిల్లో ఎవరు లేకపోయి ఉండొచ్చు, ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఇజ్రాయేల్. ఆమేన్. ఆయన పేరు ఏం పేరు? ఇజ్రాయేల్. ఆయన దేశంగా మారాడు. ఆ దేశము ప్రపంచ దేశాలకు ఎలా ఉంది తెలుసా? వణుకు, షేక్ అయిపోతుంది. ఈరోజు నీ ఆశీర్వాదాల కొరకు నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో. నీ కుటుంబంలో చాలని జీతాలతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో. నీ ఫ్యామిలీలో నీకు ఒక నెల గడవడానికి చాలా ఇబ్బంది అవుతుందేమో. కానీ దేవుడు మన కొరకు ఎంత పెద్ద ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు? దేశాన్ని షేక్ చేసే ఆశీర్వాదాన్ని మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆమేన్. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. దేవుడు ఆ వ్యక్తితో ఏమంటున్నాడు తెలుసా? అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. ఈయనెవరు? హూ ఇస్ హి మ్యాన్? హూ ఇస్ హి? అంటే ఏం చేస్తున్నాడు బిలాము? వాట్ దిస్ బిలామ్ ఈస్ డూయింగ్ ఈస్ కర్సింగ్ ద ఇజ్రాయెలైట్స్. ఇతని పేరు ఏం పేరు తెలుసా? బిలాము. ఈయన స్పెషాలిటీ ఏం తెలుసా? శపించేవాడు జనాల్ని. ఈయనెవరు? శపించేవాడు. మీ కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు ఉంటారు శపించేవాళ్ళు. బాగా నిద్రలేస్తే మీ ఫ్యామిలీలో కూడా ఎవరొకరు ఉంటారు శపించేవాళ్ళు. ఏమో చెప్పలేవు, నువ్వే బిలాం అయి ఉండొచ్చేమో. ఐ డోంట్ నో. బీ కేర్ఫుల్. ఈరోజు మీరు ఎదగకపోవడానికి గల కారణము, మీ ఇంట్లో ఒక బిలాం ఉన్నాడు. హూ ఈస్ ద డేంజరస్ పర్సన్? మీ నాన్ననా, మీ మమ్మీయా, మీ ఆవిడ, మీ హస్బెండా, మీ పిల్లలా, మీ తాత? ఎవరున్నారు మీ ఇంట్లో బిలాములు? లుక్ ఎట్ దట్ పర్సన్. అతను శపించేవాడు కాబట్టే వాడి పేరు హిట్ లిస్ట్ లో ఉంది. యు నీడ్ టు నో దట్. జస్ట్ స్క్రిప్చర్ ఊరికే చదువుకుంటే వెళ్ళిపోకండి. వెయిట్ దేర్. చదువు మళ్ళీ.
అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. అలాగే మాట అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. ఐ విల్ షో యు హూ ఇస్ దిస్ గాయ్ మ్యాన్. ఐ విల్ షో యు హూ ఇస్ దిస్ గాయ్. నేను చూపిస్తా ఎవరు ఈ వ్యక్తి అసలు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. నంబర్స్ 22:2. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఓకే. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నరియొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. ఓకే. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. పేరు చెప్పట్లే, శపించేవాడి పేరు చెప్పట్లే, ఎవరిని శపించాలో పేరు చెప్పట్లే. ఒక బ్యాచ్ ఉందండి, ఆ బ్యాచ్ కి ప్రేయర్ చేయాలంటున్నాడు. ఎవరు? బాలాకు. వెంటనే అతని కబురు పంపించారు. చూడండి. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతములను కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. హూ ఇస్ దిస్ గాయ్? బాలాక్ అనే రాజు బిలామ్ అనే హై ట్రైన్డ్ ప్రొఫెషనల్ ప్రాఫిట్ ని పిలిపిస్తున్నాడు. ఈ ప్రాఫిట్ యొక్క ప్రత్యేకత ఏం తెలుసా? బాగా శపించడం. బాలాకు పిలిపించాడు బిలాముని. సో బిలాము రానే వచ్చాడు. ఎవరయ్యా అంటే చూపించాడు. ఇదిగో వీళ్ళందరే ఏం చేయాలి ఇప్పుడు అంటే వీళ్ళందరినీ శపించాలన్నాడు. ఓ మై గాడ్. ఇలా కూడా ఉంటుందా మన జీవితంలో? ఎస్, ఇలానే ఉంటుంది. ఈరోజు ఇంటికి వెళ్ళి జల్లెడ పట్టండి. నీ జీవితంలో బిలాము ఎవరో చూడండి. హూ ఇస్ ద డామ్ డేంజరస్ గాయ్ ఇన్ యువర్ లైఫ్? హూ ఈస్ స్పీకింగ్ కర్స్ ఆన్ యువర్ లైఫ్? నీ జీవితం మీద శాపాన్ని ఎవరు వదులుతున్నారో చూడండి. బాలాకు బిలాముకు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నాడు. దేనికి? శపించడానికి. అందరినీ శపించడం అసలు మామూలుగా లేదు. అది కూడా పవర్ఫుల్ క్యాండిడేట్ ని పిలిపిస్తున్నాడు. పిలిపించి నువ్వు వీళ్ళందరినీ ఏం చేయాలా? శపించాలా. ద మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్ ఇన్ ద ప్లానెట్ బిలాము. హూ ఇస్ హి? హీస్ ట్రైన్డ్ టు కర్స్. ఆయన ఎలా నాలుగుని ట్రైన్ చేశాడు తెలుసా? రోజుకి నేను ఇప్పించిన ప్రేయర్ పాయింట్లు ఇచ్చాను మీకు. అలా వాళ్ళ గురువు ఇచ్చి ఉంటాడు ప్రేయర్ పాయింట్లు. ఈ ట్రైనింగ్ ఇచ్చి బాగా ట్రైనింగ్ ఇచ్చి అతను మోస్ట్ పవర్ఫుల్ పాయిజనస్ టంగ్ మారిపోయింది అతనిది. మారిపోయినప్పుడు బాలాకు తెలుసుకున్నాడు, ఎవర్రా మోస్ట్ పవర్ఫుల్ టంగ్ ఇక్కడ అంటే ఇతని పేరు వచ్చింది బయటికి. ఏం పేరు? ఆయన పేరు బిలామ్ అనే ప్రవక్త. అతని పేరు బయటకు వచ్చింది. మరి కొన్ని 100 లక్షల మందిని శపించాలంటే మామూలుగా ఉండకూడదు. అందరికి ఒకటేసారి జ్వరం రావాలా తెలుసా? అది శాపం అంటే. అందరికి ఒకేసారి క్యాన్సర్ రావాలి, అది శాపం అంటే. అందరికి ఒకేసారి ఎయిడ్స్ రావాలి, అది శాపం అంటే. అందరి జీవితంలో ఒకేసారి డబ్బులు ఉద్యోగాలు పోవాలి, అది శాపం అంటే. అందరికి ఒకేసారి ఏమైపోవాలా? భార్య భర్తలు విడిపోవాలా, అది శాపం అంటే. లుక్ ఎట్ ద కర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద జనరేషనల్ కర్స్. మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపాల గురించి నేను మాట్లాడలేదు. పీపుల్ స్పోకెన్ కర్సెస్. జనాలు నీ మీద పలికిన శాపాలను గురించి మాట్లాడుతున్నాను నేను. నెక్స్ట్ పాత తరాన్ని మళ్ళీ టచ్ చేస్తాలే, బాధపడకండి. ఓకే. ఇతను డబ్బులు ఇచ్చి ఆ ప్రజల్ని శపించడానికి బాలాకు బిలామును కొన్నాడు. మీ లైఫ్లో కూడా చాలా మంది బిలాములు ఉన్నారు. అందుకనే మనకు తెలియదు ఎవరు మనల్ని శపించారు. తెలుసా మీకు? మిమ్మల్ని ఎవరైనా శపించారు మీకు తెలుసా? తెలీదు. మరి మీరేమో శాపాల్లో ఉన్నారు, అది తెలీదు. మీరేమో ఆగిపోయారు జీవితం, అది తెలీదు. మీ జీవితాలు ఆగిపోయాయి, అది తెలీదు. మరి దేవుడు ఉన్నాడు కదా, మా శాపాలు పనిచేయవు కదా అని చాలా మంది చెత్త క్వశ్చన్లు వేస్తూ ఉంటారు నన్ను. బ్రదర్, ప్రభు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా, ఇంకా శాపాలు మా మీద పనిచేయడం ఏంటి? దేవుడు ఇచ్చింది మనకేంటి? దిస్ బుక్ గివ్స్ యూ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఈ పుస్తకం ఏమిస్తుంది? తెలివిని, జ్ఞానమును, వివేకము గల మనసునిస్తుంది. దీన్ని బాగా చదివితే నీ జీవితంలో నేను ఏది వెంటాడుతుందో నీకు తెలిసిపోద్ది. ఆమెన్. సో ఎవరిని శపిస్తారు తెలుసా? దరిద్రుడు ఇంకో దరిద్రుడిని శపించడు. దరిద్రుడు గొప్పోడిని శపిస్తాడు. సో ఇజ్రాయెలైట్ people are
టూ బ్లెస్డ్, వాళ్ళు చాలా గొప్పగా దీవించబడ్డారు. ఈ పాప మోయాబీలు ఏమయ్యాడు తెలిసి, ఈ రాజు బాలాకని రాజు షేకు వణకుతున్నాడు. ఆ మోయాబీలు రాజు వెంటనే ఇతన్ని పిలిపించి, నువ్వు అర్జెంటుకి వెళ్ళి శపించాలని చెప్పి డబ్బులు ఇచ్చి, ఈరోజు మీ ఇంట్లో బిలాములు ఉన్నారు, జాగ్రత్త. నేను అంటాను, పెద్ద పెద్ద ఇళ్లలో బయట బోర్డు మీద రాస్తారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. పెద్ద పెద్ద ఇళ్లలో బయట డాబర్ మ్యాన్ ఫోటో పెట్టి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు. అయ్యా ఊరికి అంటే లోపలికి రాగర దొంగ అని అర్థం. లోపలికి వస్తే అది నిన్ను కండగా పెరిగి నిన్ను ఎముకలతో బయటకు పంపిస్తాను అర్థం. ఈరోజు నేనేమంటున్నానంటే, బిలాములు ఉన్నారు జాగ్రత్త. బిలాము లేకపోయినా బిలాము స్పిరిట్లు పనిచేస్తూ ఉంటాయి, జాగ్రత్త. బీ కేర్ఫుల్ మ్యాన్, బీ కేర్ఫుల్. దిస్ ప్రాఫిట్ స్పిరిట్ ఈస్ వెరీ డేంజర్. ఈ శపించేవాడి యొక్క ఆత్మ చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. నేను అంటాను, ఈరోజు చాలా మంది మిమ్మల్ని శపించబట్టి మీరు చాలా ఏరియాల్లో ఆగిపోయారు. ఎవడో వెళ్ళి చెప్పండి, మమ్మల్ని శపించింది ఎవడు? నేను చెప్తాను, నేను చెప్పను. ఎవడు శపించడం? ఎవడు నువ్వు? నాయన నీ వెనకాల 100 అంటారు. నీకు తెలుసా? అది తెలుసా? నీకు అది తెలీదు. యూ డోంట్ నో. నీ మీద 100,000 ప్రవచనాలు వదులుతుంటారు. వాడేం బాగుపడతాడు లేది, వాడ డ్యూటీకి 2 రోజులు, మూడో రోజు మాని ఎన్ని డ్యూటీలు చూశాను నేను, వాడిపోడు. ఇదేం తెలుసా? శాపం. ఈరోజు మీ ఇంట్లో బోర్డు పెట్టుకోండి, బిలాములు ఉన్నారు జాగ్రత్త. ఇతను డబ్బులు ఇచ్చి మరి పిలిపించుకుంటున్నాడు బిలాముని, వీళ్ళందరినీ నువ్వు శపించని. చూద్దాం ఏం చేశాడు. కంటిన్యూషన్ చదువు 6 నుంచి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను నీ బలం పొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. తెలుసో తెలియకో ఎవరినొకరు మనం తింటుంటాం కదా, ఎస్ ఆర్ నో. తెలుసో తెలియకో ఎవరినొకరు మనం ఒక మాట అనేస్తుంటాం. ఆ మాట వెనక్కి తీసుకోలేము. ఎందుకంటే మాటలకి శక్తి ఉంది, వర్డ్స్ ఆర్ హ్యావింగ్ సమ్ పవర్. దట్స్ వాట్ వర్డ్స్. మాటలు కూడా ఒక వ్యక్తి మీద మనం వదులుతుంటే అవి శాపాలుగా మారితే ఆ శాపానికి కారణం మనమేమవుతాం. జాగ్రత్త. వెరీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ప్రపంచమంతా క్రైస్తవులు హిందువులను భేదం లేదు, జాగ్రత్త. ప్రతి ఒక్కరిని శాపం వెంటాడుతుంది. దాన్ని తెలుసుకొని మనం జయించగలిగితే మన ఫ్యూచర్ జనరేషన్కి గొప్ప ఆశీర్వాదం ఇవ్వగలం. ఆమేన్. మిమ్మల్ని పాపాలు ఆపేయమని చెప్పను నేను, మీరు చేస్తూ ఉండండి, కంటిన్యూ చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ ప్రాబ్లం పిల్లల మీదకి డబుల్ పోర్షన్ వెళ్తుంది. నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు. చూస్తారా చాలామంది ఇళ్లల్లో చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారు పిల్లలు, ఏం అర్థం కాదు, బెడ్ రెడీని ఉంటారు. చిన్నప్పటి నుంచే తల్లి సంకలు ఎత్తుకొని మోస్తూ కంటూ పోతూ ఉంటుంది. శాపం. యూనిట్ టు నో దిస్. తెలుసుకోవాలా, శాపానికి విరుగుడే ఆశీర్వాదం. ఆమెన్. హల్లెలూయా. ఐల్ టెల్ యూ హౌ దిస్ కర్స్ విల్ కమ్. ఇంకోటి, వాటన్నిటికీ ఎన్ని రకాల శాపాలున్నా దానికి అన్నిటికీ విరుగుడు ఒకటే, ఆశీర్వాదం. ఆమెన్. ఎవరిని పిలిపించాడు? బాలాకు బిలాం అనే ప్రవక్తని పిలిపించాడు. ఎవరి మీదకి? ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎందుకు ఇజ్రాయేల్ ప్రజల మీదకి పిలిపించారు తెలుసా? వాళ్ళు చాలా గొప్పగా బ్లెస్ అయిపోయారండి. ఈరోజు నువ్వు కూడా, నీ మీద కూడా దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది, నేను గొప్పగా దీవించాలని. అందుకనే నీ మీద అనేక మంది శపిస్తున్నారు, అనేక మంది దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ శాపాల వల్ల నువ్వు ఆశీర్వాదాల్లోకి ముందుకు వెళ్ళలేకపోతున్నావు. కానీ దేవుడు ఎంత గొప్పోడంటే, ఈ వ్యక్తి వచ్చి శపించడానికి వచ్చినా కూడా, లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. ద్వితీయోపదేశకాండానికి వెళ్దాం. బిలాం ఎవరండి? అద్దెకి తెచ్చుకున్న పాస్టరు. ఎవరైనా అద్దెకి తెచ్చుకున్న పాస్టర్. బాలాకు తెచ్చుకున్నాడు. సౌలు రాజు సమూయేలుని తెచ్చుకున్నట్టు బాలాకు బిలామును తెచ్చుకున్నాడు. కానీ దేవుడు ఎంత గొప్పోడో చూద్దాం. దేవుడు మనల్ని ప్రేమిస్తే మన జీవితం ఎలా మారుతుందో చూద్దాం. చదువుమా. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. ఎందుకు దేవుడు బిలాము మాట వినలేదు తెలుసా? దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. ఎంతమందికి తెలుసు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఇంతవరకు దేవుడు మీ జీవితంలో ఈ అద్భుతం చేయలేకపోయాడేమో,
ఇంతవరకు దేవుడు మీ జీవితంలో ఏ అద్భుతమును అటెంప్ట్ చేయలేదేమో, ఇంతవరకు దేవుడు నీ జీవితంలో ఏ మహిమగల కార్యాలు చేయలేదేమో. బట్ గాడ్ లవర్స్ అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, లేదా దేవుడే ప్రజల్ని ప్రేమించే వారికి శుభవార్త ఏంటంటే, చదువుమా. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, బిలాము మాటలు పట్టించుకోకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. వావ్, హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు నీ దేవుడు నిన్ను ప్రేమించే విధంగా నువ్వు చేసుకోవాలి. ఆమేన్. నీ దేవుడు నిన్ను ప్రేమించే విధంగా చేసుకోవాలి. లేఖనం సెలవిస్తున్నాయి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నో 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 దేవుడు నిన్ను సపరేట్గా ప్రేమించాలి. ఆమేన్. వాళ్ళందరితో కలిపి ప్రేమిస్తే ఏంటి? తల్లిదండ్రులారా, పిల్లలకి శాపాలు ఇవ్వకండి. మరి ఎలా తీయాలి బ్రదర్ శాపాలంటే? వెరీ సింపుల్. మీరు చేసినవన్నీ ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో. అందుకే లేఖనం సెలవిస్తుంది, తన అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ఆమేన్. మీరు ఎన్నైతే చేశారో మొత్తం లిస్ట్ రాయండి. అవన్నీ ప్రభు దగ్గర రహస్య రూమ్లో ఒప్పుకోండి. ప్రభా, లైఫ్లో మొత్తం అన్నీ చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నేను ఇవి చేయను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ తర్వాత వచ్చేది ఏం తెలుసా? శాపం కాదు, ఆశీర్వాదాలు. ఆమేన్. ఎందుకు దావీదు మహారాజు అయ్యాడు తెలుసా? ఆయన చేసిన తప్పులు ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. ఏ సేవకుడు చేయలా, ఏ రాజు చేయలా, ఎవరు చేయలా అటువంటి అతను చేసిన తప్పులను. కానీ అతను చేసినటువంటి విలువైన పని ఏంటంటే, తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టాడు, గొప్పగా దీవించబడ్డాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన శాపాలన్నీ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చును గాక. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఒకటే, నీ ఇంట్లో ఏ శాపం కనిపించినా దేవుడు నన్ను బాగా ప్రేమించంతే. దేవుడు నన్ను బాగా ప్రేమించు, నేను కూడా నేను బాగా ప్రేమిస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. శాపాలను ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎన్ని శాపాలు ఉన్నా తండ్రి అయిన దేవుడు తన ప్రేమ చేత వాటన్నిటినీ ఆశీర్వాదాలుగా మార్చును గాక. ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా జనాలకు ఇష్టం లేదో, ఈరోజు మనమంటే కూడా పబ్లిక్ ఇష్టం లేదు. చాలామందికి మనమంటే ఇష్టమా? క్రిస్టియన్స్ చీ అవతల పోండి, తక్కువ కులం వాళ్ళు అంటారు. మాదికి దేవుడు అంటాడు. అవును, మనమంటే చాలా చిన్న చూపు చాలా మందికి. అందుకనే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప విలువైనటువంటి విషయం ఏంటంటే, గొప్పగా దీవించబడ్డం. ఆమేన్, గొప్పగా దీవించబడ్డం. ఆమేన్, గొప్పగా దీవించబడ్డం. ఆమేన్. యేసు క్రీస్తు నామములో మన శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా తండ్రి అయిన దేవుడు మార్చును గాక. ఆమేన్. ఏదైతే ఇంకా నువ్వు తక్కువ యావరేజ్ని మెయింటైన్ చేస్తున్నావో అది కూడా ఒక రకమైన శాపమే. So may the Lord change your curses into blessings. Amen.